ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ గోల్డ్ సిల్వర్ పై భారీగా పడుతుంది. గత 3 వారాలుగా గోల్డ్ వెండి ధరలు ఊగిసలాడుతున్నాయి. ఇక బంగారం వెండి ధరలు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా ట్రేడింగ్ ప్రారంభంలో స్పాట్ గోల్డ్ ధర 1% కంటే ఎక్కువ పడిపోయి $5,000 కంటే దిగువకు చేరింది. ఇక హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,59,650గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,340గా ఉంది. ఇక కిలో వెండి ధర 2,79,900 వద్ద కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అనుష. గోల్డ్ సిల్వర్ రేట్స్ అయితే భారీగా పడిపోతున్న సంగతి తెలుస్తుంది, ఇంకా పెరుగుతున్న సంగతి కూడా మనకు తెలుస్తుంది. ఏంటి ఈ యుద్ధం ఎఫెక్ట్ ఎంత వరకు ఉంది వీటిపైన? అవును, యుద్ధము ఆగిపోయేంత వరకు ఈ గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు కనబడట్లేదు. ఇవాళ కూడా గోల్డ్ సిల్వర్ పడటం జరిగింది. నువ్వు అన్నట్టు గోల్డ్ 1.7%, సిల్వర్ 1% వరకు పడింది, కాపర్ కూడా పడింది. ఇక క్రూడ్ ఆయిల్ మాత్రం 1.5% పెరగడం జరిగింది. క్రూడ్ ఆయిల్, ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇదంతా సమసిపోయేంత వరకు మన మార్కెట్లు ఇలానే ఉంటాయి. ఈ ఇరాన్ యుద్ధం కూడా ఇంకా ఉధృతమే అయినట్టుగా సూచనలు ఉన్నాయి. కాబట్టి మనము అంటే ఇరాన్ పై వాళ్ళు మళ్ళీ అంటే నిన్న మొన్న మనకి శని ఆదివారం సెలవు వచ్చింది, అయినా కానీ వీళ్ళు ఇస్ఫహాన్ అనే నగరం అది విధ్వంసం చేయడం జరిగింది. అక్కడ మళ్ళీ షిరాజ్ పైన కూడా దాడులు చేయడం జరిగింది. మళ్ళీ గల్ఫ్ దేశాలపై ఇరాన్ వాళ్ళ క్షిపణులు కూడా అంటే డ్రోన్లతోటి, ఇప్పుడు అంతా యుద్ధం అంతా ఎట్లుంటుందంటే మనుషులు ఎదురు కనపడేది ఉండదు, ఓన్లీ డ్రోన్లు, మిసైల్స్, వాటితోటే యుద్ధాలు జరుగుతాయి. అయితే ఇప్పుడు ఏదైతే ఈ హర్మోజ్ జల్సంది అక్కడి నుంచి అమెరికా, ఇజ్రాయెల్ మినహా మిగిలిన దేశాలన్నిటికీ కూడా ఈ నౌకలు బయలుదేరటం జరిగింది. అందుకని మన దగ్గర ఇప్పుడు కొంచెం ఈ ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో అది $105 ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు $104.73. మనం గమనించవలసింది ఏంటిదంటే ఇక ఈ అమెరికా ఏదైతే అంటే ఇజ్రాయిల్ ఈ రెండు వాళ్ళవి తప్ప మిగిలిన నౌకలన్నీ కూడా బయలుదేరటం జరిగింది. అందుకని కొంచెం మళ్ళీ క్రూడ్ ఆయిల్ అనేది కొంచెం అక్కడ ఫ్లాట్ గా ఉండే అవకాశాలు, అంటే 104, 105, అంతకు ముందు $150-200 అయింది అనేది కూడా వార్తలు ఉండే. అవన్నీ కావు. ఎందుకంటే ఇరాన్ ఏదైతే ఉందో ఈ మన ఇండియాకి 2 నౌకలు అంటే రిలీజ్ చేయడం జరిగింది. మనకి అంతకుముందు నుంచి కూడా రిలీజ్ చేయడం జరిగింది మన నౌకల్ని. తర్వాత ఇప్పుడు రష్యా నుంచి కూడా మనం క్రూడ్ ఆయిల్ కొనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి మన దేశానికి కానీ మనకు కొంచెం పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ ఓవరాల్ గా అయితే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ అమెరికా, ఇజ్రాయెల్ ఏదైతే అంటే ఇంకా కూడా ఎప్పుడు ఆగుతాయి అనేది ఉండదు. అయితే అమెరికా వాళ్ళు మేము ఆపేస్తున్నాం అని అన్నారు, కానీ ఇరాన్ వాళ్ళు లేదు, ఇంకా కంటిన్యూ కొనసాగుతుంది అని చెప్పేసి అనడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న దాడులు ఏవైతే జరిగినాయో దాంతో మళ్ళీ ఇప్పుడు కొంచెం అంటే లెబనాన్ లో ఏవైతే ఏరియా ఉందో దహియే బీరూట్ అన్నమాట, అక్కడ కూడా అన్నమాట అవన్నీ ఇప్పుడు అక్కడ నిరాశ్రయులు అవటం, అక్కడ ఎకానమీ స్లో డౌన్ అయిపోవటం, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవటం, ఇవన్నీ కూడా అంటే ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ లో హెజ్బుల్లా అన్నమాట అది ధ్వంసం చేసిన వాళ్ళు ప్రకటించడం, రాకెట్ ప్రయోగ కేంద్రాలు నాశనం చేసిన వాళ్ళు వెల్లడించడం, అక్కడ ఏవైతే హెల్త్ కి సంబంధించిన ఆరోగ్య కేంద్రాలన్నీ కూడా అంటే ధ్వంసమయ్యాయని చెప్పటం. ఇప్పుడు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం కూడా ధ్వంసమైందని చెప్పటం. ఈ గల్ఫ్ దేశాలపై ఏదైతే ఉందో ఆదివారం నిన్న ఈ క్షిపణులు, డ్రోన్లతోటే దాడులు ఇరాన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు బహ్రెయిన్, సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాటి మీద దేశాల్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ ప్రజల్ని బయటికి రావద్దని వాళ్ళు సూచించడం చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ జరిగితే తప్ప అంటే ఇవన్నీ మామూలు ఎక్కడో ఒక దగ్గర యుద్ధాలు ఆగితే తప్ప మన మార్కెట్లు కోలుకునేది కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ అయితే తప్ప లేదనమాట. అందుకని మనం అక్కడ కూడా అంటే ఇరాన్ అనుకోండి వాళ్ళ ప్రజలంతా సురక్షితంగా ఉండాలనేది వాళ్ళ యొక్క అంటే వాళ్ళు వలసపోతున్నారు అనమాట. వాళ్ళందరూ ఈ యుద్ధ వాతావరణం ఇలా ఉందని చెప్పేసి సరిహద్దు ప్రాంతాల నుంచి ఎక్కడైతే సేఫ్ ఉంటుందో అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తున్నారు అనమాట ఎక్కువ మంది, పాకిస్తాన్ కి 4,000 మంది వెళ్ళిపోవటం జరిగింది. అంటే ఇరాక్ బోర్డర్ అనమాట అవి. తర్వాత ఇప్పుడు అమెరికాకు ఏదైతే స్విట్జర్లాండ్ ఉంది వాళ్ళు నిరాకరించడం జరిగింది.
వాళ్ళ యొక్క అమెరికా నిఘా విమానాలకి. అయితే ఇవన్నీ కూడా ఇక ఈ మెయిన్ ఏంటిదంటే ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే చమురు ఎగుమతులు ఉన్నాయో దాని మీద ఈ యుద్ధ నేపథ్యంలో ఈ చమురు ఎగుమతులను కూడా చైనా నిషేధించడం జరిగింది. అయితే దాంతో ఆస్ట్రేలియా అటు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది ఉంది. దీంతో ఈ విమాన ఛార్జీలు కూడా బాగా పెరగడం జరుగుతుంది. దీంతో ఇప్పుడు అత్యవసరంగా అదే ఏవైతే నిధులు ఉన్నాయో వాళ్ళని ఇజ్రాయెల్ అనౌన్స్ చేయడం జరిగింది. $827 మిలియన్ ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే దాంతో ఏంటి సైన్యం ఆయుధాలు అవన్నీ సమకూర్చుకోవడానికి. తర్వాత ఈ పశ్చిమాసియా ప్రాంతం ఏదైతే ఉందో మనదంతా అంటే సేఫ్ ఉండాలి అంటే అమెరికా ఏదైతే ఉందో ఆ యుద్ధం అనమాట, అంటే అదే ఆగాలనేది అనమాట. అయితే ఇప్పుడు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఏది ఈ ఉద్రిక్తతల తగ్గింపుకి. సత్యనారాయణ గారు, మనం చూసుకున్నట్టయితే గత వారం రోజుల్లో మార్కెట్ భారీ నష్టాలను అయితే చూసాం. మరి ఇవాళ మార్కెట్ కొంచెం పాజిటివ్ గా కనిపిస్తుంది. మరి ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఏమైనా ఉందా? అవును, కొంచెం రికవరీ అయింది. కొంచెం అంటే 74,384 ఇప్పుడు 684, 694, 300 పాయింట్లు లో నుంచి రికవరీ అవ్వటం జరిగింది. ఇప్పుడు 130 పాయింట్లు ప్లస్ లో ఉంది. అయితే ఇవాళ ఏంటిదంటే సోమవారం, రేపు మంగళవారం ఎన్ఎస్సి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ. ఇవాళ పాజిటివ్ లో ఏదైతే ఉందో ఇది రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు. ఎందుకంటే మధ్యలో బాగా పడుతూ వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటామంటే రిలీఫ్ ర్యాలీ అంటాం, షార్ట్ కవరింగ్ అంటాం. షార్ట్ కవరింగ్ అంటే బాగా పడింది కాబట్టి అప్పుడు షార్ట్ సెల్లింగ్ జరిగింది. షార్ట్ సెల్లింగ్ అంటే అమ్మకాలు, సెల్లింగ్ అంటే అమ్మకాలు, షార్ట్ సెల్లింగ్ అంటే లేకుండా అమ్మటాలు. ఇవి షార్ట్ సెల్లింగ్ జరిగిన తర్వాత ఇప్పుడు ఏంటిది షార్ట్ కవరింగ్ అంటాం. అంటే ఎక్స్పైరీ దగ్గరికి వస్తున్నప్పుడు మళ్ళీ అవే కొనటం అనమాట. ఇవాళ BSE సెన్సెక్స్ 30 కంపెనీల్లో 18 కంపెనీలు పాజిటివ్ లోనే ఉన్నాయి, 12 కంపెనీలు నెగిటివ్ లో ఉన్నాయి. BSE సెన్సెక్స్ ఇప్పుడైతే పాజిటివ్ లోనే ఉంది. ఇది ఇలానే కొనసాగొచ్చు. కాకపోతే కొంచెం వాల్యూ ఉన్న స్టాక్స్ బౌన్స్ బ్యాక్ అవుతాయి. బౌన్స్ బ్యాక్ అవటం అంటే బాటమ్ కి వచ్చినాక సపోర్ట్ తీసుకుంటే అంటే వాల్యూని అంటే ఆ కంపెనీలు వాల్యూ ఉన్నాయని గుర్తించడం అనమాట. ఆల్రెడీ ఉండి కూడా తగ్గినాయి అనమాట. మార్కెట్ పడ్డప్పుడు ఏమవుతుందంటే వాల్యూ ఉన్న స్టాక్స్ తగ్గుతాయి, వాల్యూ లేని స్టాక్స్ తగ్గుతాయి. వాల్యూ ఉన్న స్టాక్స్ తగ్గుతాయి, పెరిగేటప్పుడు ఫాస్ట్ గా పెరుగుతాయి. వాల్యూ లేనటువంటి స్టాక్స్ పడేటప్పుడు ఫాస్ట్ గా పడతాయి, పెరిగేటప్పుడు తక్కువ పెరుగుతాయి. అది గమనించాలి. ఎవరి అయితే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ దగ్గర ఏవేవైతే షేర్లు ఉన్నాయో పెరిగినప్పుడు కూడా పెరగట్లేదు అంటే ఆ వాల్యూ లేదని అర్థం. పెరిగినప్పుడు ఫాస్ట్ గా పెరిగి పడ్డప్పుడు తక్కువ పడ్డది అంటే వాల్యూ ఉంది అని అర్థం. ఇది మనం గమనించాలి. మనము ఇంకొక వీడియోలో ఎప్పుడన్నా చేద్దాము. ఇప్పుడు ఈ వాల్యూ అని మనం ప్రతిసారి అంటున్నాం. ఆ వాల్యూ అంటే ఏమిటి, అవి ఎలా ఉంటాయి, లైఫ్ లాంగ్ ఉండేటట్టువే అంటే ఏంటి, మార్కెట్ తోటి నిమిత్తం లేకుండా మార్కెట్ ఎలా ఉండని అంటే యుద్ధాలు ఉండకపోని, ఎకానమీ ఎలా ఉండకపోని, కానీ అవి బాగా పెరిగే అవకాశాలు ఉన్నటువంటివి ఒక 10-12 కంపెనీలు ఉన్నాయి. అవి లైఫ్ టైం అనమాట. అంటే మనవరాళ్ళు కి ఇచ్చేటటువంటి ఆస్తి అనమాట. అటు ఏది షేర్ల ఆస్తి, అది కొన్ని షేర్లునే. అవి నెక్స్ట్ వీడియోలో చేద్దాము. ఇంకొకటి కూడా ఉంది మన మార్కెట్ లో ఇవాళ పాజిటివ్ లోకి ఉండటానికి 2 రీజన్లు కూడా ఉన్నాయి. ఒకటో వీక్లీ ఇవాళ ఏదైతే రేపు ఎక్స్పైరీ ఉందో ఇవాళ న్యూట్రల్ డే మండే. ఇంకొకటి 5 రాష్ట్రాల్లో వచ్చే నెల ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అవి అనౌన్స్ చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి. ఈ 5 రాష్ట్రాల్లో వచ్చే నెల ఎలక్షన్లు ఉన్నాయి. 9వ తారీఖు 3 ఉన్నాయి అస్సాం, కేరళ, పుదుచ్చేరి. మళ్ళీ 23వ తారీఖు ఏప్రిల్ వెస్ట్ బెంగాల్, తమిళనాడు. ఈ 5 రాష్ట్రాల్లో ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో అవి మే 9కి మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి. ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, పెట్రోల్ డీజిల్ పెంచారు, గ్యాస్ అయితే మొన్న పెంచడం జరిగింది. మిగిలిన ఏవైతే ఉన్నాయో ఇంకా బెనిఫిట్స్ ఇచ్చే ప్లాన్ చేస్తారు. ఎందుకోసము అంటే ఈ ఎకానమీ వీక్ అవుతుంది, ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, అంటే ఉదాహరణకు చెప్తున్నా, అంతకు ముందు మనము ఈ సుంకాలు టారిఫ్ రాలేదు. అప్పుడు ఏం జరిగింది, మన అన్ని ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోయినాయి. గోడౌన్లు అంటే ఇన్వెంటరీస్ అంటారు, నిల్వలు ఉండిపోయినాయి. ఎప్పుడైతే నిల్వలు గోడౌన్స్ లో స్టాక్ ఎక్సెస్ అయిపోతుందో అంటే గోడౌన్లు కూడా సరిపోవట్లేదు, నిల్వలు పెట్టడానికి కూడా సరిపోవట్లేదు ప్లేసు. అప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసింది, GST తగ్గించడం జరిగింది. సింపుల్ గా
జిఎస్టీ ఎప్పుడైతే తగ్గించడం జరిగిందో ఎక్స్పోర్ట్స్ పోయేటటువంటి వస్తువులన్నీ కూడా ఒక్కసారిగా మనమే కొనుక్కోవటం జరిగింది. మన దేశ జనాభానే మనమే కొనుక్కోవటం జరిగింది. మళ్ళీ కొనుక్కోవటానికి కోసం ఏం చేసిండ్రు, వడ్డీ రేట్లు తగ్గించడం జరిగింది. వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గించడం జరిగిందో ఈఎంఐలు అనుకోండి, జిఎస్టీ తగ్గించేటప్పటికి వస్తువులు అనుకోండి, అంటే 2 వీలర్స్ అనుకోండి, 4 వీలర్స్, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏవైతే ఇవన్నీ ఇంటికి సంబంధించినవి అందరూ అన్ని కొనుక్కోవటం జరిగింది. మళ్ళీ అటువంటి ఏదన్నా ఇప్పుడు మళ్ళీ చేస్తారనమాట. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ తోటి ఎకానమీ వీక్ అయిపోకుండా, రూపాయి ఏదైతే ఉందో వీక్ అయిపోకుండా, అంటే రూపాయి ఏమైతుంది ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోతుంటది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అందుకని ఇవన్నీ లేకుండా రాబోయే రోజుల్లో ఏదో ఒక ప్లాన్ చేస్తారు. ఎందుకంటే వచ్చే నెల 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఉన్నాయి. అయితే ఈ 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు అంటే మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి, మోడీ గారు రావాలి, వాళ్ళ ప్రభుత్వం రావాలి అంటే ప్రజలకి ఏదో ఒకటి అంటే ఫేవర్ చేయాలి. ఆ ఫేవర్ చేసే దానికోసానికి ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ పడకుండా ఉండాలి, మార్కెట్ మీద కూడా అంటే మన షేర్ మార్కెట్ మీద కూడా ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే ఏం ప్లాన్ చేస్తారనేది వాళ్ళు చూస్తారు. మనం రాబోయే రోజుల్లో ఇదైతే ఒక పాజిటివ్ న్యూస్, ఇది మన షేర్ మార్కెట్. కాకపోతే ఇది రిలీఫ్ ర్యాలీనా లేదు కంటిన్యూనా, నాకు తెలిసి అయితే వాల్యూ ఉన్న స్టాక్ మర్చిపోయినా. ఇంకొకటి కూడా ఈ రోజు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది 16వ తారీఖు. ఆ న్యూస్ తోటి కూడా ఇవాళ షేర్స్ అన్ని కూడా కొంచెం పాజిటివ్ లో ఉంటాయి. ఏముంటాయి, అడ్వాన్స్ ట్యాక్స్ ఏవైతే కంపెనీలు ఉంటాయో అవి ఏవైతే ఎంత ఎక్సైజ్ కడతాయో ఆ షేర్లన్నీ పాజిటివ్ లో ఉంటాయి. అందుకని వాళ్ళు కొంచెం మార్కెట్ పాజిటివ్ లో ఉండటానికి కూడా అదొక రీజన్. ఇప్పుడు మళ్ళీ మనం మాట్లాడే టైంలోనే మైనస్ లోకి వెళ్ళిపోతుంది మన మార్కెట్ లో. ఇప్పటి వరకు పాజిటివ్ లో ఉంది, ఇప్పుడు ఒకసారిగా మైనస్ లోకి వెళ్ళిపోతుంది. 12 పాయింట్లు ఇప్పుడు మైనస్ లో ఉంది. అంటే ఇది ఒకవేళ నిలబడుతున్నా ఓకే, లేకపోతే రిలీఫ్ ర్యాలీ. మళ్ళీ రేపు ఎక్స్పైరీ ఉంటుంది వీక్లీ, ఏది నిఫ్టీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.